నమస్తే, నేను చువల కృష్ణాంజనేయులు. ఎన్నికల సమీపిస్తున్నటువంటి వేళ సర్వేస్కు సంబంధించినటువంటి విషయంలో జిల్లాల వారీగా నిన్న నెల్లూరుకు సంబంధించినటువంటి జిల్లాలో ఎవరు గెలుపు ఓటములు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఇవ్వటం అనేటువంటిది జరిగింది సర్వేలకు సంబంధించి. ఈ రోజున విజయనగరం జిల్లాకు సంబంధించి ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ అండ్ సర్వేస్ టీమ్ IPSS ఈ టీము ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరిపినటువంటి సర్వేలో ఏమి పరిస్థితి ఉంది విజయనగరం జిల్లాలో అనేటువంటి దాని మీద ఒక స్పష్టమైనటువంటి సర్వే ఇచ్చారు. అయితే ఒక్కొక్క జిల్లాలో నియోజకవర్గానికి సంబంధించి సుమారుగా 450 నుంచి 500 మంది ఒక 13 పారామీటర్స్లో ఈ సర్వే నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే విజయనగరం జిల్లాలో పరిస్థితిని గిన ఒకసారి గమనిస్తే ఎవరికి ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది అనేటువంటి దాని మీద మొత్తం విజయనగరం జిల్లాలో 9 సీట్లు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు గెలిచేదానికి అవకాశం ఉంది. అవి ఏమేమి సీట్లు, ఎంత పర్సెంటేజ్ ఎడ్జ్ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తాను. అదేవిధంగా తెలుగుదేశం జనసేన పొత్తులో ఉంటే ఈ 3 సీట్లు గెలిచేదానికి అవకాశం ఉంటుంది. 2 సీట్లలో పోటాపోటీ ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఈ సర్వేలో చెప్తున్నటువంటి అంశం. నియోజకవర్గాల వారీగా గిన మనం ఒక్కసారి గమనిస్తే విజయనగరంలో 52% తెలుగుదేశం జనసేన పార్టీకి ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44.5% మాత్రమే ఉంది. 7.5% తెలుగుదేశం జనసేన కూటమికి లీడింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 2% అదర్స్ ఉన్నాయి. 1.5% సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ ఉంది. అదేవిధంగా గజపతి నగరంలో అయితే 45.5% తెలుగుదేశం జనసేన కూటమికి, 50% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4.5% లీడింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ 2% అదర్స్ ఉన్నారు. 2.5% సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ ఉంది. తర్వాత బొబ్బిలిలో 50.5% తెలుగుదేశం జనసేన పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ ఉంటే 45.25% మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ 2.5% అదర్స్ ఉంటే 1.75% సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ ఉంది. ఇక్కడ 5.25% తెలుగుదేశం పార్టీ లీడింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక నెల్లిమర్లకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా 48% తెలుగుదేశము జనసేన కూటమి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49.5% ఉంది. ఇక్కడ కీన్ కంటెస్ట్ అంటే 1.5% మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్ ఉంది. 2.5% లోపు ఉన్న చూడడాన్ని కీన్ కంటెస్టింగ్ కింద వీళ్ళు చూపిస్తున్నారు. అయితే ఇది ఇక్కడ 1.5% వైసీపీఏ లీడింగ్ ఉంది. ఇక్కడ 1.5% అదర్స్ ఉన్నారు. ఒక 1% సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ ఉంది. తర్వాత చీపురుపల్లి 43.5% తెలుగుదేశం జనసేన కూటమికి ఉంటే 53% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్ 9.5% ఉంది. 2% అదర్స్ ఉన్నారు. అదేవిధంగా 1.5% సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ ఉంది. సాలూరులో 46% తెలుగుదేశం జనసేన కూటమికి ఉంటే 50% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక్కడ 4% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది. 1.5% అదర్సు, 2.5% సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత కురుపం 45% తెలుగుదేశం జనసేన కూటమి ఉంటే 51% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. 1.5% అదర్స్ ఉన్నారు. 2.25% సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ ఉంది. వైసీపీ లీడింగ్ 6% ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పార్వతీపురం 47.75% తెలుగుదేశం జనసేన కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49.25% ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ 1.5% అదర్స్ ఉంటే 1.5% సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ ఉంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిన అభ్యర్థిని గిన మార్చగలిగితే, ఇక్కడ సిట్టింగ్ అభ్యర్థిని గిన మార్చగలిగితే కొంత పోటాపోటీకి వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి మాత్రం కనపడుతోంది. అయితే ఇక్కడ ఇది కూడా పోటాపోటీ ఉంది. దీంట్లో ఎవరికి అనుకూలం ఏంటి అనేది ఇప్పుడే చెప్పలేమనేటువంటిది. శృంగవరపుకోట ఎస్కోట 49.5% తెలుగుదేశం జనసేన కూటమికి ఉంటే 45.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. 2.5% అదర్సు, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 2.5% ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో 2.5% ఇది లీడింగ్ అయితే మాత్రము టీడీపీ జనసేన కూటమి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో విజయనగరం జిల్లా ఓటింగ్ ఫ్యాక్టర్కి విషయానికి వచ్చేసరికల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50.25% ఓటింగ్ పర్సంటేజ్ ఉంది ఈ జిల్లా మొత్తంలో మీరు గమనిస్తే. తెలుగుదేశం జనసేన కూటమికి 45.8% ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ అనేటువంటిది 2% ఉంది. అదర్స్ 1.95% ఉంది. అయితే ఇప్పుడు రేపొద్దున బీజేపీతో పొత్తులోకి వచ్చినా లేకపోతే ఇంకోటైనా సరే ఆల్రెడీ జనసేన తెలుగుదేశం పొత్తు అంటేనే ఇది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విజయనగరం అయితే ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణ సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబం నుంచి ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసేదానికి అవకాశం ఉంది. బొత్స సత్యనారాయణ ఈ జిల్లా మీద అత్యధికంగా ప్రభావం చూపించేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేటువంటి అంశం.